కుమారరాజు కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ప్లమ్ కేక్ తయారు చేసి చూపించబోతున్నాను. క్రిస్మస్ కేకు. ఇది బయట కొనాలంటే 1100 కేజీ అండి. మనం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతోటి చాలా యమ్మీగా ఈ క్రిస్మస్ కేక్, ప్లమ్ కేక్ మనం తయారు చేసేసుకోవచ్చు. తయారీ చాలా ఈజీ అండి. అంత కష్టమేమీ కాదు. ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఈ కేక్ని మన ఇంట్లో తక్కువ ఖర్చుతో చేసుకోవడం మీకు చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. దాని గ్యాస్కెట్ తీసేయండి. ఆ గ్యాస్కెట్ తీసేసిన తర్వాత మూత పెట్టేసి 20 నిమిషాలు సిమ్లో పెట్టి వేడి చేయండి. ప్రీ హీటెడ్ కుక్కర్ మనం రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గిన్నె తీసుకుందాము. ఆ గిన్నెలో ఒక స్ట్రైనర్ పెట్టి 1.5 కప్పు మైదా తీసుకుందాము. అలాగే 1.5 కప్పు మైదా తీసుకున్న తర్వాత మనం 1/2 కప్పు 1/4 కప్పు మనం కోకో పౌడర్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని జల్లించుకుందాం. ఇలా జల్లించుకోవడం వల్ల ఇవన్నీ బాగా మిక్స్ అవుతాయి. అలాగే కోకో పౌడర్లో ఒక్కొక్కసారి ఇసుక ఉంటుందండి. ఆ ఇసుక మనకి పడకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత మనము ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఇవేంటంటే మీ ఇష్టం అండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకోవచ్చు, 1/2 స్పూన్ సోడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, 1/4 టేబుల్ స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాను. నేను ఎప్పుడు కేక్లో వేసేది ఈ మెజర్మెంట్స్ ఏనండి. ఇది స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఒక ఇంపార్టెంట్ పౌడర్ వేసుకోవాలి. అంటే ఆ పౌడర్ ఏంటంటే డ్రై జింజర్ అంటాం కదా, సొంటి కొమ్ము ఒక ముక్క, అలాగే యాలకులు ఒక 2, లవంగాలు ఒక 2, దాల్చిన చెక్క ఒక ముక్క. ఇవన్నీ గుండ చేసేసి పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ కూడా మనం జల్లించేసి వేసుకోవాలి. ఇలా జల్లించేసిన తర్వాత శుభ్రంగా మనం ఈ పౌడర్స్ అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలండి పౌడర్లో కలపడానికి. ఆ ప్రిపరేషన్స్ ఏంటో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది పక్కన పెట్టేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ తీసుకోవాలండి. ఆ మిక్సీలోకి 1 కప్ కర్డ్ వేస్తాను, పెరుగు వేస్తాను, 2 టేబుల్ స్పూన్లు బటర్ వేస్తాను. ఇక్కడ నేను ఎగ్ వేయను, అందుకనే కర్డ్ తీసుకున్నానండి. వెనీలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ వేసాను, 1.5 కప్పు షుగర్ వేసానండి. మైదా ఎంత తీసుకున్నామో అంతే షుగర్ వేస్తే బాగుంటుంది. ఇవన్నీ కలిసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె పొయ్యి మీద పెట్టి కొన్ని నీళ్లు వేసుకొని ఏదైనా చాక్లెట్, ప్రిఫరబుల్లీ మనం డైరీ మిల్క్ అయితే బెటరు, ఒక 5 రూపీ చాక్లెట్ మనం మెల్ట్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసి 2 కలిసి మనం మిక్స్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదంటే పొయ్యి మీద నీళ్ళు పెట్టైనా అందులో మిక్స్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం బాగా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్ క్యారమిల్ ప్రిపేర్ చేయాలండి. ఒక గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని కొంచెంసేపు అలా ఉంచితే మెల్ట్ అవుతూ ఉంటుంది. ఏమి నీళ్ళు యాడ్ చేయకూడదండి. అప్పుడే శుభ్రంగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనకు క్యారమిల్ ప్రిపేర్ అవుతుంది అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే బాగా థిక్గా డార్క్ అయిపోయేలాగా క్యారమిల్ ప్రిపేర్ చేసుకుంటారు. దాంతో ఈ కేక్కి కొంచెం బెటర్ టేస్ట్ వస్తుంది. అది చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ అంత బెటర్గా చేయకూడదు అనేసి ఒక మీడియం లెవెల్లో నేను ఈ క్యారమిల్ని తయారు చేసుకుని వేసుకుంటాను. దాంతో మనకు బెటర్ టేస్ట్ ఉండదన్నమాట అండి. కాకపోతే బెటర్ టేస్టే కిక్ వస్తుంది అంటారు నిజానికి. కాకపోతే నేను ఫస్ట్ మేకింగ్ కాబట్టి ఇది నేను కొంచెం అంత బెటర్ టేస్ట్ రాకుండా క్యారమిల్ మీడియం రేంజ్లో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాను. చూడండి, షుగర్ శుభ్రంగా మెల్ట్ అయిపోతుంది కదా. ఈ మెల్ట్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. కాకపోతే వాటర్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం దూరం నుంచి వేసుకోవాలి, లేదంటే అది మంట వచ్చేస్తుంది. చూడండి, దూరం నుంచి వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి రంగు ఎంత బాగుందో. మనం చాక్లెట్ కేక్ వచ్చే రంగు కోకో పౌడర్తో పాటు ఈ క్యారమెల్ వల్ల కూడా వస్తుందండి. ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే అంత బాగుంటుంది ఆ కేక్ కలర్. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది దగ్గరికి అయ్యే వరకు నేను ఈ సిరప్ తయారు చేసుకున్నాను అనమాట. చూడండి, ఇది దగ్గర అయిపోయే వరకు నేను తయారు చేసుకుని దీన్ని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా మనం కేక్ ఆ పౌడర్స్ ఉన్నాయి కదండి, ఆ పౌడర్స్లో కలిపేస్తాం అన్నమాట. ఈ విధంగా నేను
శుభ్రంగా క్యారమెల్ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మన కేక్ ఉంది కదండి, మన కేక్ పౌడర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ మిక్సర్ని వేసుకోవాలి. స్లోగా వేసుకుని ఓన్లీ ఒక డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. ఒకేసారి అంతా వేయకూడదు. కొంచెం కొంచెం వేసి ఒకే డైరెక్షన్లో మనం తిప్పాలి. ఎక్కువగా తిప్పేయాల్సిన అవసరం లేదండి దీనికి. జస్ట్ ఈ విస్కర్ తీసుకొని ఇలాగ మనం వన్ డైరెక్షన్లో స్లోగా తిప్పితే సరిపోతుంది. ఇది శుభ్రంగా కలిసింది కదా, ఈ కలుస్తున్నప్పుడు మనం బాగా కలపాలి. ఈ కలిపేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. క్యారమెల్, అలాగే కాఫీ పౌడరు, చాక్లెట్ పౌడరు మిక్సరు అదొకటి ఉంది కదా, ఇవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఈ క్యారమెల్ ఫస్ట్ యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత శుభ్రంగా కలుపుకుందాం. ఆ తర్వాత ఈ క్యారమెల్ బాగా మిక్స్ అయిన తర్వాత మన కాఫీ పౌడరు, చాక్లెట్ కలిపిన మిక్చర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుని శుభ్రంగా వన్ డైరెక్షన్లోనే మనం కలుపుకుందాం. ఇప్పుడు అసలు ప్లమ్ కేక్ అంటే ఏంటి అనే దానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నట్స్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్, టూటీ ఫ్రూటీ, ఇంకా ఏ నట్స్ కావాలంటే అవి, రైజిన్స్ అన్నీ కూడా ఆరెంజ్ జ్యూస్లో, ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్లో నేను ఇవన్నీ 2 రోజుల పాటు నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. శుభ్రంగా ఈ ఆరెంజ్ జ్యూస్ని అంతా ఈ నట్స్, రైజిన్స్, ఈ కిస్మిస్ ఇవన్నీ కూడా పీల్ చేసేయమాట. పీల్ చేసిన మిక్స్చర్ని నేను ఇందులో వేసేసాను అనమాట. చూసారా, ఆరెంజ్ జ్యూస్ ఏమీ లేదు, అన్నీ శుభ్రంగా పీల్ చేసుకున్నాయి కదా నట్స్. ఆ తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూను నేను నిమ్మకాయ జ్యూస్ వేసానండి. ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత మనము కేక్ ప్యాన్ ఉంది కదా, దానికి బటర్ రాసి, మనం బటర్ పేపర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఈ బటర్ చక్కగా రాసుకుంటే సరిపోద్ది. ఇది హోమ్ మేడ్ బటరే, నేను కొనలేదు కూడా. సో వెన్న రాసేసాను, లేదంటే వెన్న లేని పక్షంలో ఆయిల్ కూడా వేయచ్చు. ఆ తర్వాత కొంచెం పౌడర్ ఉంది కదా, మనకు మైదా పౌడర్ని దాని మీద స్ప్రింకిల్ చేసి ఎక్స్ట్రా పౌడర్ని బయటకు దులిపేస్తే మనం ఈ కేక్ ఈ మిక్చర్ని ఇందులో వేసేసుకొని చక్కగా చూడండి అన్నీ వేసేసాను కదా, ఒక 2 సార్లు ఇలాగా కిందకి కుడితే కనుక మొత్తం ఈవెన్గా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. తర్వాత మనం టూటీ ఫ్రూటీ, కాజు, బాదాము అన్నీ యాడ్ చేసేసుకుని దీనిపైన ఓవెన్లో పెట్టేసుకోవడమే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓవెన్లో పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తీసి చూడాలి. అప్పుడు కనుక ఈ పైన వేసినవి ఈ నట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకసారి మనం నట్స్ వేసుకోవడం మంచిది. దాంతో మనకి చక్కగా కేక్ తయారైపోద్ది. ఇప్పుడు ఈ ప్రీ హీటెడ్ ఓవెన్లో నేను కేక్ పెట్టేసి ఒక 25 మినిట్స్ అండి మీడియం హీట్లో కుక్ చేసేస్తాను. మూత పెట్టేసిన తర్వాత ఈ పైన నాబ్ ఉంది చూసారా, దాంట్లోంచి ఆవిరిపోకుండా నేను ఈ మైదాకి కొంచెం వాటర్ రాసి ఆ మైదా డవ్ పెట్టేసాను అనమాట అడ్డుగా. ఆ తర్వాత 20 మినిట్స్ తర్వాత కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను మధ్యలో వాల్నట్స్, ఈ చెర్రీస్ యాడ్ చేశాను అనమాట. చూడండి 25 మినిట్స్లో మనకి కేక్ తయారైపోయింది. అవసరమండి 1100 పెట్టి కొనుక్కోవడం. మనం ఇంట్లోనే చక్కగా మనం ఇష్టమైన నట్స్ వేసుకొని కేక్ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదండి. ఓవెన్ అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. ఇప్పుడు ఈ కేక్ని నేను శుభ్రంగా తిరగేసేసి ఒక 2 దెబ్బలు కొడితే వచ్చేస్తుందండి కేకు. చూడండి కేకు అదర్ సైడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. దానికి బటర్ రాసింది ఏమన్నా మాడిపోయిందా ఏమీ, ఆ బటర్ పేపర్లో ఏమీ అవసరం లేదండి. ఈవెన్ ఆయిల్ రాసినా సరిపోతుంది అన్నమాట, చక్కగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇటు సైడ్కి తిప్పి చూపిస్తాను. ఎంతో యమ్మీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్. ఈ కేక్ని మేము క్రిస్మస్లో కోసుకున్నామన్నమాట. కాకపోతే కోసేది నేను షూట్ చేయలేదు అందరూ రావడంతో. ఈ కేక్ ఈజీ అండి తయారు చేసుకోవడం. మీరు కూడా తయారు చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.